చెప్తాను. ఎవరి గురించి? ఇద్దరి భక్తులు. కథ పేరేంటి? ఇద్దరు భక్తులు. ఎవరు? వాళ్ళ పేరు పౌలు, శీల. ఏం పేరు? శీల అబ్బాయి పేరా అమ్మాయి పేరా? అబ్బాయి పేరే. ఎవరెవరు భక్తులు? ఇద్దరు, పౌలు, శీల. సరే, పౌలు గారు ఫస్ట్ పేరు సౌలు. సౌలు నుండి పౌలుగా ఎలా మారాడో అక్క చెప్పింది, గుర్తుందా? మెయిన్గా చెప్పేటప్పుడే మిస్ అవుతున్నారు మీరు. సరే, ఈసారి చెప్పుకుందాం ఆయన గురించి చరిత్ర. పౌలు గారి ఇంతకు ముందు మారు పేరు సౌలు. ఏం పేరు? సౌలుని ఎలా మార్చాడు దేవుడు? పౌలుగా మార్చాడు. ఇప్పుడు ఎంతమంది భక్తుల గురించి చెప్పుకోబోతున్నాం? ఫస్ట్ ఆయన పేరు పౌలు, రెండో ఆయన పేరు శీల. సరే, వీళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళి, కొత్త కొత్త దేశాలకు వెళ్ళి, కొత్త జనాలు, కొత్త కొత్త భాష వాళ్ళు అప్పటికి నేర్చుకొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అట్లా సువార్తను ప్రకటిస్తూ ఉంటే కొంతమంది చూసి వీళ్ళని రాజుగారికి లేనిపోని చాడీలన్నీ చెప్పించి వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేయించడము, లేకపోతే కొరడాలు కొట్టించడము. ఇంతకుముందు శిక్షలు ఎట్లా ఉన్నాయంటే, ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ కొరడాలు కొట్టాలి. 1 తక్కువ 40 కొరడాలు కొట్టాలి, అది రూల్. ఫస్ట్ శిక్ష చేసే ముందు కొరడాలు కొడతారు. ఏం చేస్తారు? శిక్ష విధించే ముందు ఏ శిక్ష అయినా పర్వాలేదు, జైల్లో వేయటం కానీ, మరణ శిక్ష కానీ, తల ఖండించేసే శిక్ష కానీ, ఏం చేసినా సరే ఫస్ట్ కొరడాలతో కొట్టాలి. ఎంత? 1 తక్కువ 40 కొరడాలు కొట్టేవారు. అట్లాగే 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు ఆయన. గుద్దారు, తిట్టారు ఆయన్ని. ఆయన చూసి అపహాసించంటే నవ్వుకున్నారు ఎగతాళిగా. ఎన్నో అవమానాలు చేశారు ఆయనకి. అయినా సరే ఆయన ఎక్కడ దేవుని గురించి చెప్పకుండా మాత్రం ఉండాల. ప్రతి ప్రదేశానికి తిరుగుతూ తిరుగుతూ చక్కగా చెప్తూ ఉంటే, అయితే ఆ ప్రదేశంలో ఒక ప్రదేశం ఫిలిప్పు అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. ఎక్కడ? ఆ ప్రదేశానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళి వారిద్దరిని జైల్లో వేసేశారు. ఎవరిద్దరు? పౌలు గారిని, శీల గారిని. పౌలు గారు ఇంతకుముందు మారు పేరేంటి? పాత పేరు సౌలు గారు. సరే, ఇప్పుడు వీళ్ళిద్దరిని చెరసాల్లో వేసేసి వీరిని బంధించటం ఎలా బంధించారంటే, జైల్లో వేసి వీరి కాళ్ళు ఉంటాయి కదా, పెద్ద చెక్క ఉంటుంది. ఫస్ట్ ఇట్లా ఉంటుంది, అంటే ఏ షేప్లో? రెక్టాంగిల్ షేప్ వేసుకోండి. ఇట్లా ఉంటుంది రెక్టాంగిల్ షేప్. అంటే ఇట్లా ఈ చెక్క ఉంది కదా, ఈ చెక్క ఉందా? సేమ్ ఇంతే బారు, కట్టింగ్ ఏమి ఉండకుండా ఇంత బారు చెక్క ఉంటుంది. బాగా బరువు ఉంటుంది ఆ చెక్క. ఈ చెక్క మధ్యలో ఇక్కడ రౌండ్గా, ఇక్కడ రౌండ్గా రౌండ్ చేసి పెడతారనమాట, కట్ చేసి. ఈ రౌండ్లో ఈ కాళ్ళు పెడతారు. అర్థమైందా? కాళ్ళు పెట్టి కూర్చోబెడతారు. కాళ్ళు లగవు, ఇంకా ఇక దీనికి పెట్టేసి సంఖ్యలు వేసేస్తారు. వీటికి ఉంటాయి డోర్స్ ఇట్లాంటివి, ఇక మూసేస్తారు. ఇక ఆ కాళ్ళకు బిగుసుకుపోతాయి అనమాట. వీళ్ళు కానీ లేచి నడవటానికి కూడా సహాయం ఉండదు, ఎందుకంటే చెక్క బాగా బరువు ఉండిద్దిగా, నడవలేరు. అంత కఠినంగా శిక్షించారనమాట. ఏంటి ఆయన చేసిన పని? ఏంటి తప్పేంటి? సువార్తను ప్రకటించినందుకు అట్లాంటి చెక్కలు కాళ్ళకేసి కూర్చోబెట్టేశారు. ఎవరెవరిని? పౌలు గారిని, శీల గారిని. సరే, వాళ్ళు అయినా సరే చక్కగా హ్యాపీగా అట్లాగా కూర్చొని చేతులకేమో సంఖ్యలు వేసేసి అట్లా కిటికీలకి తగిలిచ్చేశారు కదలకుండా. ఇక వాళ్ళు హ్యాపీగా కూర్చొని పాటలు పాడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? పాటలు పాడుకుంటున్నారు. నాకెంతో మేలు చేసావు దేవుడు, థ్యాంక్స్ ఏసయ్యా, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, థ్యాంక్స్ ఏసయ్యా అని పాడుతున్నారు. దేవుడు మేలు చేశాడా వాళ్ళకి? మేలు చేశాడా, కీడు చేశాడా? మరి కీడు చేస్తే వాళ్ళు ఏం సంతోషంగా పాడుకుంటున్నారు పాటలు. ఆ పాటలన్నీ పక్కన రూమ్లో ఖైదీలు వింటా హ్యాపీగా వింటున్నారంట చక్కగా. అరే భలే పాడుతున్నారా వీళ్ళు పాటలు అని చెప్పి పక్కన ఉన్నటువంటి ఖైదీలందరూ ఆ పాటలంతా వింటూ ఉన్నారు. ఈ జైలుకి అధికారి ఉంటాడు, హెడ్ అనమాట. ఎవరు? హాస్టల్కి వార్డెన్ ఎట్లాగో
అలాగే జైలుకి అధికారి ఉంటాడు. ఆ అధికారి ఈ ఇట్లాంటి శిక్ష ఎవరికి విధిస్తారో తెలుసా? చెక్కని కాళ్ళకు కట్టేయటం. దోపిడీదారులు ఉంటారంటే దారి దోపిళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరైనా దారి వెంట నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం డబ్బు తీసేసుకుంటారే, బందిపోట్లు అంటారు వాళ్ళని. వాళ్ళకి వేసే శిక్షలు అవి. తీసుకెళ్ళి ఎవరికి వేశారు? పౌలు గారికి శీల గారికి వేశారు. అప్పుడు ఆయన అనుకున్నాడు, జైలు అధికారి ఇంత గొప్ప శిక్ష వేశారంటే ఏదో పెద్ద తప్పే చేసి ఉంటాడు. మరి అంతేగా, పెద్ద తప్పుకి పెద్ద శిక్ష కదా, చిన్న తప్పుకి చిన్న శిక్ష. కాబట్టి ఇంత పెద్ద శిక్ష పడిందంటే పెద్ద తప్పేదో చేసి ఉంటాడు అని అనుకున్నాడు జైలు అధికారి. సరే, అర్ధరాత్రి అయ్యింది. వాళ్ళు చక్కగా పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. స్తుతిస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి వారు చక్కగా వింటూ ఉన్నారు. కాసేపటికి భూకంపం వచ్చింది. ఏమొచ్చింది? భూకంపం వచ్చి భూమి ఇలా వణికింది కాసేపు. ఆ వణుకుడికి చెక్క బద్దలైపోయింది. బరువైన చెక్క, లావైన చెక్క విరిగిపోయింది. అంటే అంత భూకంపం వచ్చిందనమాట. విరిగిపోయింది. సంకెళ్ళు విరిగిపోయాయి. సంకెళ్ళు ఇనుము ఎంత గట్టిగా ఉంటాయి, విరిగిపోయింది. విరిగిపోయిన చక్కగా వీళ్ళిద్దరు లేచి నుంచున్నారు. ఈ భూకంపం వచ్చేసరికి జైలు తలుపులన్నీ తెరిచేసి ఉన్నాయి. తాళం సహాయం లేకుండా భూకంపానికి ఎన్ని జరిగినాయి? చెక్క బద్దలైపోయింది, సంకెళ్ళు విడిపోయాయి, జైలు తలుపులు కూడా విరిగిపోయి బయటకు వచ్చేసినాను. ఇక వెళ్ళిపోవచ్చు నడుచుకుంటా. ఇక ఎన్ని అయిపోయేసరి జైలు అధికారి గమనించాడు. అర్ధరాత్రి కదా, అర్ధరాత్రి ఏం చేస్తాడు మనిషి? నిద్రపోతా. ఆ నిద్రలో ఈ భూకంపానికి ఉలిక్కిపడి జైలు అధికారి గబ్బగబ్బ పరిగెత్తుకుంటా వచ్చాడు అనమాట, వచ్చి చూడటానికి. అప్పట్లో జైల్లో ఏమి లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు ఏమి ఉండవు. అంత చీకటిగా ఉంటుంది. చీకటి గదిలో వేశారు వాళ్ళని. అంతా చూస్తున్నాడు. అమ్మో అమ్మో, వీళ్ళెవరు మాట్లాడలేదు, చీకట్లో అంతా సైలెంట్గా ఉంది. ఈ విషయం కానీ పై అధికారికి తెలిసి నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు, నాకు పెద్ద శిక్ష వేసేస్తాడు. అమ్మో, ఆ శిక్ష భరించడం కంటే నేనే చచ్చిపోవటం బెటర్ అని బొడ్డులో కత్తి ఉంటే ఆ కత్తి తీసుకొని పొడుచుకోబోతున్నాడు అనమాట. అంటే ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. అంటే అంత పెద్ద శిక్ష విధిస్తారనమాట జైల్లో ఏ ఖైదీ అయినా తప్పించుకుంటే. కాబట్టి తీసుకొని అలా పొడుచుకోబోతుంటే పౌలు గారు అంటారు, అయ్యా ఏం చేసుకోమాక, మేము ఇక్కడే ఉన్నామయ్యా అని అన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారని గబగబేలు ఒక దీపం తీసుకొని వచ్చి వెలుతురులో వచ్చి చూస్తే ఎవరున్నారు? పౌలు గారు, శీల గారు నుంచొని ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నువ్వేం భయపడకు, మేము ఇక్కడే ఉంటాము అని అన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఎవరినైనా సరే తప్పు చేయకపోని జైల్లో వేశాము, జైలు గోడలు విడిపోయినాయి, సంఖ్యలు తెగిపోయినాయి, ఏం చేస్తాడు ఆ మనిషి? అసలు ఉంటాడా నిమిషం? అసలు వెంటనే విడిన క్షణమే బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకెళ్ళిపోరు. కానీ మనుషులు పారిపోకుండా అక్కడే నుంచొని ఉన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది వాళ్ళకి. ఇక తర్వాత వాళ్ళ గురించి తెలుసుకుంటే అప్పుడు తెలిసింది, వీళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారని చెప్పి వీళ్ళు ఏం చేశారు? బంధించారు. ఇంత పెద్ద శిక్ష వేశారు, చాలా తప్పు వీళ్ళకి అని చెప్పి అనిపించి వాళ్ళని 40 కొరడా దెబ్బలు కొట్టారుగా, ఒకటి తక్కువ. అంటే 39 కొరడా దెబ్బలు కొట్టారుగా. ఆ కొట్టింది ఎవరు? ఇతనే, ఈ జైలు అధికారే అనమాట కొట్టింది ఆయన్ని కొరడాలతో. ఇప్పుడు బాధపడి ఏడుస్తూ మోకరించి ఆయన కాళ్ళ మీద పడి, వాళ్ళిద్దరు కాళ్ళ మీద, అయ్యా నేను తెలియకుండా తప్పు చేశానయ్యా, మీరు ఒక్క తప్పు కూడా చేయలేదయ్యా, కానీ మిమ్మల్ని 39 కొరడా దెబ్బలు కొట్టానయ్యా, మీ వీపంతా గాయాలతో నిండిపోయి రక్తం వచ్చేసిందయ్యా అని చెప్పి బాధపడి క్షమాపణ అడిగాడు. మోకాలు దండేసి వాళ్ళ మీద అడిగి, అయ్యా నేను రక్షింపబడాలంటే ఏం చేయాలయ్యా అని అడిగాడు. ఏమడిగాడు? ఏం చెయ్యాలయ్యా అని అంటే అప్పుడు వాళ్ళు లేపి, అయ్యా బాధపడద్దయ్యా అని చెప్పి, యేసయ్య రక్షిస్తాడు మనల్ని, యేసు మాత్రమే రక్షిస్తాడు, నువ్వేం చేయాలంటే ఇప్పుడు వెంటనే బాప్తీసం తీసుకో అని అన్నాడు. వెంటనే వెళ్ళిపోయాడు జైలు అధికారి, బాప్తీసం తీసేసుకున్నాడు. ఆయన తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బాప్తీసం తీసుకున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రక్షింపబడ్డారు. తర్వాత పౌలు శీల గారిని వదిలేశాక జైలు అధికారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చక్కగా భోజనం పెట్టి, వీపు నిండా గాయాలేగా ఆయనకి, చక్కగా కడిగి వైద్యం చేపించి పంపించాడు. అంటే మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి? తెలియకుండా తప్పు చేయకూడదంటే
ఇప్పుడు ఎవరైనా అంతే, ఆయన పోలీస్ ఆఫీసర్, జైలు అధికారి అంటే అంతే కదా. ఎవరైనా జైలుకి వస్తే మంచోడు అనుకుంటారా? తప్పు చేశారని అనుకుంటారు. తప్పేముంది అయింది? ఆయన తప్పు లేదు, మరేం నేర్చుకోవాలి? వాళ్ళు జైల్లో ఉన్న అంత పెద్ద పెద్ద చెక్క ముక్కలు కాళ్ళకేసి కట్టేసిన 41 తక్కువ 30-40 కొరడా దెబ్బలు కొట్టినా సరే సంతోషంగా పాటలు పాడారు. చూసారా ఎంత సంతోషంగా పాటలు పాడారు? పైగా మరి దేవుడు పారిపోమనేగా మరి చెక్క ముక్కల్ని విరగ్గొట్టింది, సంఖ్యల్ని విరగ్గొట్టింది, భూకంపాన్ని రప్పించిందే దేవుడు. పారిపోమని చెప్తే వాళ్ళు పారిపోయారా? ఒకవేళ ఆయన పారిపోయి ఉంటే ఏం జరిగేది? ఆయనకి ఎందుకు జైలు అధికారి చనిపోయేవాడు, జైలు అధికారికి శిక్ష వచ్చేది. అంటే ఒక ఆత్మను రక్షించారుగా వాళ్ళు. అంటే శ్రమను ఏం చేశారు? వాళ్ళు తట్టుకున్నారు, సులభం చేయలే. ఎవరు సులభం చేశారు? వాళ్ళకి శ్రమని తట్టుకున్నారు, బాధని తట్టుకున్నారు. ఇదంతా దేవుని కోసమే తట్టుకున్నారు. పౌలు గారు శీల గారితో అంటారమ్మా, నీకేమన్నా బాధ అనిపిస్తుందా, ఏడుపు అనిపిస్తుందా అని అంటే, అవునయ్యా బాగా నొప్పిగా ఉందయ్యా, ఈ పంతా బాగా కొట్టారయ్యా అని అంటే, అప్పుడు పౌలు గారు అన్నారంట, నువ్వు దీనికే బాధపడితే ఏసైని ఎన్నిసార్లు కొట్టారు? ఏసైని పెద్ద పెద్ద ముళ్ళ కంచి తీసుకొని ఇట్లా కొట్టి లాగితే చర్మం అంతా ఊడొచ్చింది. ఆయన ఒంటిలో ఒక రక్తం కూడా లేదు. ఆయన శిక్ష కంటే మన శిక్ష చాలా చిన్నది అని చెప్పి పాటలు పాడటం మొదలు పెట్టారంట వాళ్ళు. అప్పుడు మనకేమన్నా వచ్చిన శిక్ష? మనం ఏమన్నా ఇప్పుడు అనుభవిస్తున్నావా? మనల్ని ఒక దెబ్బ కొడితే మనం తిరిగి 2 దెబ్బలు కొడతాం, డబల్ ఇస్తాం కదా. వాళ్ళు ఏమైనా చేశారు అట్లా? అసలు వాళ్ళు ఏదన్నా తప్పు చేశారా? చేస్తే మనం చేస్తాం. ఏ విషయంలోనైనా మన తప్పు ఉంటుంది. మన మీద దెబ్బ పడిందంటే మన తప్పు ఉంటుంది. కానీ వాళ్ళ మీద దెబ్బ పడిందంటే వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? చేయలేదు. కానీ వాళ్ళు అక్కడ సైలెంట్గా ఉన్నారు, ఎవరు ఏమన్నా సరే. ఎందుకని? దేవుడు మమ్మల్ని రక్షించాడు, దేవుడు మా కోసం చనిపోయాడు. ఎవరి కోసం? మా కోసం చనిపోయాడని చెప్పి పౌలు గారు శీల గారు ఆ దెబ్బలను భరించారు, ఆ బాధను భరించారు, ఆ నొప్పిని భరించారు, ఆ అవమానాన్ని. మరి అంత అందరి ముందు కొరడాలతో కొడితే ఎంత బాగుండిద్దా? అదొక గొప్ప ఘనత. ఎంత హీనంగా ఉంటుంది, నవ్వులాటగా ఉంటుంది, ఎంత పరువు తక్కువగా ఉంటుంది. అరే వీళ్ళు ఏదో తప్పు చేసి దొంగతనం ఎందుకు చేసి ఉంటారా, అందుకే చావు బాధుతున్నారా అని అనరా? అంత అవమానాన్ని కూడా తట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషంగా పాటలు పాడుతున్నారు వాళ్ళందరూ. చివరికి వాళ్ళు ఎంత దారుణంగా చనిపోయారో. ఒకళ్ళనేమో తల నరికేస్తారు, ఒకళ్ళనేమో అడ్డంగా సిలివేస్తారు, ఒకళ్ళేమో చెట్టు తొర్రలోకి వెళ్ళి దాక్కుంటే చెట్టు తొర్రని సగానికి సగం రంపంతో కోయిచ్చేస్తే ఒక మనిషి సగానికి సగం వచ్చేస్తాడు. అంత హీనంగా. ఒకళ్ళేమో వేడివేడి నూనె ఒంటి మీద వేసేస్తారు, వేడివేడి బాణలో తోసేస్తారు కొంతమందిని అయితే. ఇట్లా చాలా హీనంగా క్రూరంగా చంపేశారనమాట శిష్యులను ఇంతకుముందు. అయినా సరే వాళ్ళు హ్యాపీగా చచ్చిపోయారు. వాళ్ళు అక్కడ బాధపడలే. వాళ్ళు అక్కడ అయ్యో నేను అనవసరంగా యేసుని ప్రకటిస్తున్నానే అన్న మాట ఎవరి నోటి నుండి రాల. అప్పటి నుండి ఇప్పటిదాకా మీరు గమనించాల్సింది ఏంటి? ఆయన్ని ఎవరు తిట్టుకోలే, ఆయన మూలంగా ఇదంతా జరిగిందని ఎవరు ఒక్క మాట నోరు తెరిచి అనలా. ఎందుకు? దేవుడు మనలను రక్షిస్తాడు. ఈ శరీరం ఎప్పటికైనా మట్లో కలిసిపోవాల్సిందే, అవునా కదా? ఒకటి చంపకపోని కలిసిపోవాల్సిందేగా. 70 ఏళ్ళు దాటాక ఎవరైనా సరే వెళ్ళిపోవాల్సిందే భూమిలో. మరి ఎందుకు మనిషికి భయపడటం? లాజిక్, అవునా కదా? దేవుడు కూడా అదే అన్నాడు బైబిల్లో, శరీరాన్ని నశింపజేసే వారికి భయపడకుండా ఆత్మని నశింపజేసేవాడికి భయపడాలి. ఆత్మని నశింపజేసేది ఎవరు? దేవుడు. దేవుడు ఏం తీర్పిస్తాడు? నువ్వు మంచి చేస్తే పరలోకానికి వెళ్తావు, చెడు చేస్తే యుగాలు కాలుతూనే ఉంటావు. మంట ఆరదు, నువ్వు చావు. పురుగు అంటే ఎవరు? అగ్ని ఆరదు, పురుగు చావదు. మంట మండుతూనే ఉంటుంది, నీ ఆత్మ కాలుతూనే ఉంటుంది, నీ గొంతు ఎండిపోతూ ఉంటుంది, కళ్ళు చేతులు కాళ్ళు ఈ జుట్టు ఈ చర్మం అంతా ఆవిరైపోతూ ఉంటుంది వేడికి. అయినా సరే నువ్వు చచ్చిపోవు. ఎంతసేపుని భరిస్తావు నువ్వు ఆ నొప్పి? కడుపులో నొప్పి వచ్చింది సపోజ్ ఎగ్జాంపుల్గా, బిళ్ళ వేసుకుంటావు తగ్గిపోయిద్దిగా, లేకపోతే కొంచెంసేపు అయినాక తగ్గిద్ది. లేదు నీ మీద నిప్పు రావబడింది, కాసేపు సర్రం అంటుంది, తర్వాత ఏమైద్ది?
కానీ ఆ మంటలో అవి ఉండవు. యుగాలు కాలుతూనే ఉంటావు, ఆ నొప్పి వస్తూనే ఉంటుంది, మంట పుడతానే ఉంటుంది, నీ గొంతు ఎండిపోతూ ఉంటుంది, నిన్ను పట్టించుకునే వాళ్ళు ఉండరు, ఏమీ ఉండదు. నువ్వు ఆ ఒక్కడివే ఆ అగాధంలో కాలిపోతూ ఉంటావు యుగాలు. ఇక ఈ కాలం మట్టుకే నీకు శిక్ష, తర్వాత ఉండదు అన్న మాట లేదు. ఇక జీవితాంతం నువ్వు కాలుతూనే ఉండాలి. అదే ఒకవేళ పరలోకంలోకి వెళ్తే యుగాలు సంతోషంగా ఉంటావు. మొత్తం బంగారంతో చేసినటువంటి వీధులు, ఇళ్ళు బంగారంతో ఇళ్ళు, ఆకలి ఉండదు, బాధ ఉండదు, ఏం కూర వండుకోవాలి, ఏం స్నాక్స్ తినాలన్న బాధ ఉండదు, ఆలోచన ఉండదు. చక్కగా ఎటు చూసిన పూలు ఉంటాయి, చక్కటి జంతువులు ఉంటాయి ఆడుకోవటానికి, సంతోషం ఇక పరలోకంలో. మరి నువ్వేం ఎంచుకుంటావు? శిష్యులేమో పరలోకాన్ని ఎంచుకున్నారు, అందుకే చాలా శ్రమలు అనుభవించారు భూలోకంలో. మరి మీరేం ఎంచుకుంటారు? పరలోకం ఎంచుకున్నారంటే శ్రమలు వస్తాయి, మరి పరలోకం ఎంచుకున్నారంటే అవమానాలు వస్తాయి, పరలోకం ఎంచుకున్నారంటే శ్రమలు వస్తాయి, శిష్యుల్లాగే బాధపడాలి. మరేం కావాలి? అయినా పర్వాలేదు కానీ పరలోకమే కావాలి. వెరీ గుడ్. ఎప్పుడు ఇదే మాట మీద ఉండాలి. ఏదన్నా కష్టం వచ్చిందనుకో, వచ్చి ఎందుకు ఇట్లా చేశాడు యేసయ్య, నేను ఎప్పుడు సండే స్కూల్కి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, కంఠదాకం చదువుతాను, అయినా ఎందుకు యేసయ్య ఇట్లా చేశాడు అంటారా? శిష్యులు అన్నారా? అనలేదు. ఎప్పుడైనా సరే ఏమొచ్చినా సరే దేవుణ్ణి స్తుతించాలి, థ్యాంక్స్ చెప్తూ ఉండాలంట. దేవునికి ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. సో అందరు మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. తోను మానవ కోటి సమూహములతోనూ పొగడబడిచినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్నటి వరకు మీరు ఎక్కల కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజు నన్ను గ్రహించారు. వందనములు తండ్రి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనములు నాయన. నా తండ్రి ప్రభా, ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించారు. వందనములు తండ్రి. రాకపోకలను ఆరోగ్య విషయంలోనూ తోడుగా ఉన్నారు. వందనములు. సండే స్కూల్ పంపినటువంటి ప్రతి ఒక్క కుటుంబస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆర్థిక పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండండి. వారి ఆరోగ్య విషయంలో రాకపోకలు తోడుగా ఉండి సహాయం చేయండి. రానటువంటి వారిని తండ్రి ప్రభావ వచ్చి ఆదివారం త్వరగా రప్పించండి. నీ యొక్క సన్నిధిలో తండ్రి ప్రభావ బిడ్డలు భయంతోనూ భక్తితోనూ వర్ధిల్లుటకు సహాయం చేయండి. చదువుల్లో తోడుగా ఉండండి. వారికి మంచి జ్ఞానమును శక్తిని దయచేయండి. అయా ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులవుటకు సహాయం చేయండి. కాలేజ్కి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు రాకపోకలు తోడుగా ఉండండి, సహాయం చేయండి. నా తండ్రి సండే స్కూల్ పరిచర్ని అభివృద్ధి పరచండి. అయా తండ్రి ప్రభావ ఇక్కడ ఉన్నటువంటి సంఘ కాపరి బిడ్డలను క్షేమంగా తండ్రి ప్రభా వారు చేసే సేవను మీరు ఆశీర్వదించండి. తండ్రి ప్రభా మరలా నిశ్చితమిత వచ్చే ఆదివారం మేమందరం సమకూడిని స్తుతించి గణపరిచే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసునామమున పెట్టడి వేడుకొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.